తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. రెండో విడత ప్రజాగళంలో భాగంగా కొవ్వూరు, నల్లజర్లలో జరిగే సభల్లో ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లయితే చేశాయి. దీంతో కొవ్వూరు, నల్లజర్ల ప్రాంతాలు టీడీపీ జెండాలతో పసుపు మయంగా మారిపోయాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాంబాబు అందిస్తారు. రాంబాబు, పూర్తి సమాచారం ఏంటి చంద్రబాబు సభలకు సంబంధించి? పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా రెండు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ముఖ్యంగా కొవ్వూరు, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాలు ఆయన పర్యటిస్తారు. ఈ ప్రజాగణ యాత్రలో భాగంగా ఆయన పర్యటన సాగుతుంది. కొవ్వూరులోని ఆయన విజయనగర్ సెంటర్ లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:30 గంటలకి సభ జరుగుతుంది. ఆ తర్వాత కొవ్వూరు నుంచి ఆయన నేరుగా బయలుదేరి దేవరపల్లి మండల గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల మండల కేంద్రం చేరుకుంటారు. ఆ నల్లజర్ల మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రికి అక్కడే రాత్రికి నల్లజర్లలో బస్ చేస్తారు. ఈ ఆయన పర్యటనకు సంబంధించి చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ అయితే భారీ ఏర్పాట్లు చేస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తున్నారు. దాంతో టీడీపీ శ్రేణులు అయితే ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా టికెట్ల వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు సైతం చంద్రబాబు పర్యటన పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. కొవ్వూరులోని విజయనగర్ సెంటర్, అదేవిధంగా నల్లజర్ల మండల కేంద్రంలోని సెంటర్ సైతం పూర్తిగా పసుమయంగా మారాయి. అదేవిధంగా చంద్రబాబు పర్యటించే ప్రాంతం ఎక్కడ పర్యటించే రోడ్ షో సైతం పూర్తిగా పసుమయంగా మారింది. ఆయన కొవ్వూరు నుంచి నల్లజర్ల వరకు దాదాపు 40 కిలోమీటర్లు ఉంటుంది, 40-45 కిలోమీటర్లు ఉంటుంది. ఆ దారి పొడవునా ఎక్కడ చూస్తే టీడీపీ జెండాల దగ్గర రెపరెపలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలకడానికి అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్రను సక్సెస్ చేయడానికి, అదేవిధంగా ఆయన బహిరంగ సభను విజయవంతం చేయడానికి అయితే టీడీపీ శ్రేణులు అయితే అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితులను చంద్రబాబు టూర్ సక్సెస్ చేయాలన్న లక్ష్యంతో, అదేవిధంగా వైసీపీకి తమ బలం ఎంతో చూపించాలనే లక్ష్యంతో అయితే టీడీపీ కార్యకర్తలు అయితే గట్టిగా కష్టపడుతున్నారు. పవన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.